ఆర్ కృష్ణన్న చేసిందని తెలిసిన తర్వాత ఆర్ కృష్ణన్నతో మాట్లాడాలి. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో, అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గరగా ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం. బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది, మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతూ ఉన్నాడు. సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికీ తెలిసినటువంటి అంశం. మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణన్నని. ఇప్పుడు అటు 2-3 పార్టీలు వాళ్ళ నిర్ణయం తెలపాల్సింది బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయానో ఆ విషయంలో కానీ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి, కృష్ణన్నకి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి నేను కూడా కృష్ణన్నకు హామీ ఇచ్చినాను గతంలో, అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు కూడా హామీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో, బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ అయింది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ అయింది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజలకు మాత్రం క్లియర్ కట్గా ఎవరు ఏ పక్షం అనేది అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఒత్తిడి మేమందరం కూడా ఆర్ కృష్ణన్న కానీ మేము కానీ అందరం కూడా ఆ పార్టీల పైన మేము చెప్తా ఉన్నాం. మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని వాళ్ళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతాయి.